నమస్తే అందరికీ. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రదేశం వచ్చేసి మనాలిలోని హడింబా దేవి టెంపుల్ యొక్క ఆలయం దగ్గర ఉన్న ఆవరణ అన్నమాట. ఈ ప్లేస్ ఒక వారం కింద ఎట్లుందో చూడరు. ఇప్పుడు మనాలిలో మనకి దుంగ్రీ మేళా అండ్ హడింబా మేళా అని కూడా పిలుస్తారు దీన్ని. సో అదే జరిగిందనమాట. మనాలి చుట్టుపక్కల ఉన్న వేరే వేరే ప్రదేశాల నుండి వాళ్ళ దేవతామూర్తులను తీసుకొచ్చి ఊరేగించి లాస్ట్కి మళ్ళీ హడింబాదేవి తల్లి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్తారు. అంత బాగానే ఉంది. అసలు ఎవరి హడింబాదేవి, అసలు ఎందుకు ఇదంతా అవుతుంది అనేది కొంచెం పురాణాల్లోకి వెళ్తే, పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో హడింబాదేవి తల్లి భీముని చూసి ప్రేమలో పడుతుందన్నమాట. హడింబాదేవి తల్లి భీమునికి తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు భీముడు నిరాకరిస్తాడు. ఎందుకంటే నువ్వు ఒక రాక్షసి జాతికి చెందిన వ్యక్తివి, సో నిన్ను నేను పెళ్లి చేసుకోలేనని చెప్పేస్తాడు. కుంతీదేవికి విషయం తెలిసినాక కుంతీదేవి అంటది భీముని దగ్గరకు పోయి, ఏం కాదు పెళ్లి చేసుకో, నేను చూసుకుంటుంది అని అంటది అనమాట. అప్పుడు భీముడు కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి ఇంట్లో ఒప్పుకున్నారు, అమ్మాయి ఇంట్లో ఒప్పుకోవాలి కదా. అమ్మాయి ఇంట్లో ఏంటంటే హడింబాదేవి తల్లి యొక్క సోదరుడు హిడింబుడు, ఆయన ఒప్పుకోడు. ఆయన కూడా రాక్షసి జాతికి చెందిన వ్యక్తే కదా, సో మనకు వాళ్ళకి సెట్ కాదని చెప్తాడు. సో హడింబాదేవి తల్లి మాత్రం నేను అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. భీముడికి హడింబాదేవి తల్లి యొక్క సోదరుడికి ఇద్దరికి మధ్యలో ఫైటింగ్ జరుగుతుంది. ఆ గొడవలో భీముడు హడింబుడిని సంహరిస్తాడనమాట. దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనకు భీముడు చాలా గంభీరంగా కనిపిస్తాడు, కఠినంగా కనిపిస్తాడు. అలాంటి ఒక వ్యక్తి రాక్షసిని పెళ్లి చేసుకుంటాడు. రాక్షసి జాతికి చెందిన ఒక అమ్మాయి దేవతలా మారి ఇక్కడ కొలువు తినిందనమాట. ఇక్కడ ఏంటంటే ఒక ప్రేమతో ఏదైనా సాధ్యం అనేది మనకి మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని రోజుల తర్వాత హడింబాదేవి తల్లి ఇక్కడ ధ్యానం చేసింది. అదే ప్లేస్లో మనకి గుడి కూడా కట్టారనమాట. పురాణం గురించి తెలుసుకున్నాం, మేళ గురించి కొంచెం తెలుసుకున్నాం. అసలు ఈ మేళ ఎందుకు జరుగుతుంది అనేది చెప్పుకుందాం. యాక్చువల్లీ ఈ మేళ ఎందుకు జరుపుకుంటారంటే, హడింబాదేవి తల్లి యొక్క బర్త్డే అనమాట, పుట్టినరోజు కాబట్టి మే 14 నుంచి 16 వరకు ప్రతి సంవత్సరం ఈ మేళ జరుగుతుంది అనమాట. ఈ జాతర ఏంటంటే ఫుల్ జోష్తో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వేరే వేరే ప్రదేశాల నుంచి దేవతామూర్తులను తీసుకొస్తారని చెప్పిన కదా. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే హడింబాదేవి యొక్క రథం అండ్ ఘటోత్కచుని యొక్క రథం కలిసినప్పుడు ఇంకా అది మాత్రం చాలా ఎమోషనల్ మూమెంట్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒక ట్రెడిషనల్ వేర్ వేసుకొని డ్యాన్స్ చేస్తారు కదా, అది మాత్రం చాలా బాగుంటుంది. వీళ్ళందరూ సాంప్రదాయకమైన బట్టలు వేసుకుంటారు, నెత్తికి పువ్వులు పెట్టుకొని చేతుల కర్చీఫ్ పెట్టుకొని ఊపుకుంటా బీట్కు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ ఉంటారు. చూస్తుంటే మనకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. మనాలి చుట్టుపక్కల నుంచి దేవతామూర్తులను తీసుకొచ్చి ఇక్కడ మీకు కనిపిస్తున్న గద్దె మీద ప్రతిష్ఠిస్తారు. కొంచెం సేపు ఇక్కడనే దేవతామూర్తులకు పూజలు చేస్తారు. చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారనమాట. ఇక్కడికి రోజుకి ఒక్కొక్క గ్రూప్ వస్తారు. వాళ్ళ డ్యాన్స్ వాళ్ళు చేసి చివరికి మళ్ళీ దేవుణ్ణి ఊరేగించి లాస్ట్కి హడింబాదేవి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు.
ఇదే చివరి ఘట్టం. ఇక్కడనే ఇంకా వాళ్ళు వాళ్ళ దేవతామూర్తులను తీసుకొచ్చి ఇక్కడ లాస్ట్కి ఊరేగించి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చాలాసేపు వీళ్ళు డ్రమ్స్ వాయిస్తూనే ఉంటారు. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. మనం ఇండియాలోనే ఒక డిఫరెంట్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. డెఫినెట్గా మీరు మనాలికి వస్తే మాత్రం ఇలాంటివి మిస్ అవ్వద్దనేది నా సజెషన్. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు చేసేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, బట్ చాలా తక్కువ. జంతు బలులు అంటే ఒకప్పుడు కొంచెం వేరే యానిమల్స్ని కూడా బలి చేసేవారు, ఇప్పుడు మేకలు అవి బలి చేస్తారనమాట. ఎప్పుడైతే ఈ మేళ జరుగుతుందో దానికి ముందు ఒక 10 రోజుల ముందు చిన్న ఊరేగింపు చేసి లోపల గుడి లోపల బలి చేస్తారనమాట. మీకు ఈ జాతరలో డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి. చాలా మంది చేనేత వృత్తులు వచ్చి వాళ్ళే అమ్ముకుంటారు. ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, బట్టలు ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది. సో డెఫినెట్గా షాపింగ్ అంటేనే మనకైతే ఆడవాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళకి సంబంధించిన మ్యాక్సిమం వస్తువులు ఇక్కడ అమ్ముతారనమాట. నాకు ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే చాలామంది టాటూ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. చాలామంది టాటూలు వేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఇక్కడ. చిన్నపిల్లలు వస్తే మాత్రం పండగనే వాళ్ళకి. మంచి అమ్యూజ్మెంట్ పార్క్ సెటప్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. ఆల్మోస్ట్ అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి వీళ్ళకి. చిన్నపిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే పైసలు అనేది కొంచెం మనం పెడతా ఉంటాం కాబట్టి మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. అండ్ స్ట్రీట్ ఫుడ్ మాత్రం చాలా ఉంటుంది ఇక్కడ. స్వీట్ నుంచి స్టార్ట్ చేస్తే హాట్ వరకు ఉంటుంది. పానీపూరి చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ మనలాగైతే ఉండదు. మొత్తానికైతే ఒక డిఫరెంట్ కల్చర్ని మనం ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మేలో ఈ జాతర టైంలో అనమాట. ఇక్కడ ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే పార్కింగ్ అనేది చాలా కష్టం. ఈ కొండ కోణల్లో పార్కింగ్ దొరకడం చాలా కష్టం. పెయిడ్ పార్కింగ్స్ ఉంటాయి, అక్కడ మీరు పార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ అక్కడ కూడా దొరకడం ఒక్కొక్కసారి కష్టమైద్ది. కొంచెం జాగ్రత్త పడాలి. సో ఇవన్నీ ఇబ్బందులు ఉండొద్దంటే ఇంకా మన ప్యాకేజెస్ తీసుకొని వస్తే మన డ్రైవర్లు వాళ్ళకి తెలిసిన ప్లేసెస్లో ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే మన హోటల్లోనైనా పార్క్ చేసుకుంటారు. సో అట్లా వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. మన హోటల్ ఏంటంటే హడింబాదేవి టెంపుల్కి ఒక 300 to 400 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇయర్ మీరు రావాలనుకుంటే మేలో ప్లాన్ చేసుకోండి. అండ్ మీ అందరికీ తెలుసు మనం మనాలిలో ప్యాకేజెస్ కూడా చేస్తున్నాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఇప్పుడు మనాలిలో అసలు ఎలా ఉంటుంది ఏంది అనేది మొత్తం అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అండ్ మీరు మనాలి ప్యాకేజెస్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ నేను మనాలిలో మన హోటల్లోనే ఉన్నాను. అండ్ ఒక అప్డేట్ ఏంటంటే రోహతాంగ్ పాస్ ఓపెన్ అయిపోయింది. మీరు ఇప్పుడు వస్తే రోహతాంగ్ పాస్ను కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలామందికి రోహతాంగ్ పాస్ అనేది ఒక డ్రీమ్ లాగా అనమాట. డెఫినెట్గా మీరు ఈ టైంకి వస్తే రోహతాంగ్ పాస్ని విజిట్ చేయొచ్చు. మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు మనాలికి ప్లాన్ చేసుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటాను.